ఏపీ నవనిర్మాణ దీక్ష 6వ రోజు కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఇందులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏ బాబు పాల్గొన్నారు. పౌర సరఫరాల విభాగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బాబు తెలుసుకున్నారు. శాఖలో జరుగుతున్న జాప్యం, అవినీతి గురించి ప్రజలు బయటపెట్టాలని ఆయన సూచించారు. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు బాబు. ఇలాంటి భూపతి లాంటి మనుషులు ఉండే మన వ్యవస్థ అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంది. అది కరెక్ట్గా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ద్వారా ఆ ఊర్లో ఉన్న చాలామందికి లబ్ధి వచ్చింది. రేషన్ కార్డు కోసం డబ్బు అడిగారన్నమాట. ఈ కృష్ణా జిల్లాలోనే మనమందరూ కలిసి పనిచేస్తేనే ఇది ఒక పెద్ద క్యాన్సర్ అన్నమాట. ఇది ఈ ప్రపంచం నుంచి తీయాలంటే అందరు కలిసి పనిచేయాలి. ఏదో ఒకరిద్దరు తెలిసే కుదరదు. మీ ముందు వీళ్ళు ఎందుకు పెడుతున్నారంటే మన సీఎం గారి ఆలోచన ఇది ఒక అంటే ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇలాంటి నేరుగా గవర్నమెంట్ దీన్ని అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని చట్టాలు ఉంటుంది, కొంతమంది అది అమలు చేయడానికి ముందు ఉన్నారు. కానీ ఒక సీఎం గారు నేరుగా వాళ్ళ టీం పెట్టుకొని ఈ సమస్యని అధిగమించడానికి ప్రయత్నించడం అనేది మొట్టమొదటిసారి ఉంటుంది. ఈరోజు సాయంత్రం సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడతారు. కానీ దీని గురించి మంచి అవగాహన ఉండాలి. మీరందరూ కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి అందరూ కూడా దయచేసి 1100కు ఫోన్ చేయండి. మీ సమాచారం మన చేతిలోనే ఉంటుంది, ఎక్కడ కూడా వెళ్ళదు. మీరు ఇచ్చినటువంటి విషయం అది పరిష్కరించాయి. మీరు చెప్పి ఒక విషయం చెప్పి అది పరిష్కరించినట్టయితే ఇంకా వేలాది మందికి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అది కూడా గుర్తు